వెహికల్ స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసే ముందు కదా కింద ఇక్కడ గేర్ ఎప్పుడైనా వెహికల్ స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసే ముందు కదా న్యూట్రల్ చెక్ చేయాలి. న్యూట్రల్ అంటే నా కాల్ నుంచి మీ కాల్ వరకు మొత్తం ఫ్రీ ఉంటుంది. ముందుగా కూడా మీకు కదలది, వెనకాల కూడా కదలదు, గేర్ ఉంటుంది, గేర్లో ఉంటాయి. ఇది మధ్యలో న్యూట్రల్ ఉంటేనే మనకు కదులుతుంది. ఓకేనా? కదిలిన తర్వాత మనం అప్పుడు స్టార్ట్ చేసి వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత నా దగ్గర ప్రెస్ చేసి మీద వచ్చేసి ఫస్ట్ గేర్, మళ్ళీ ప్రెస్ చేసి కింద వచ్చేసి సెకండ్ గేర్, మళ్ళీ న్యూట్రల్ మధ్యలో వచ్చేసినాం. మీద చేయగానే థర్డ్ గేర్, కింద చేయగానే ఫోర్త్ గేర్, మళ్ళీ న్యూట్రల్ మధ్యలో వచ్చినాం. మళ్ళీ మీ దగ్గర ప్రెస్ చేసి మీద వచ్చేసి రివర్స్ ఫిఫ్త్ గేర్, మళ్ళీ అదే కింద గుంజేస్తే రివర్స్ గేర్. ఇది లాస్ట్లో నేర్పిస్తాను. ఫిఫ్త్ ఇంకా రివర్స్. ఇప్పుడు నేర్చుకోవాలి మనం 4 గేర్లు. 1 2 3 4 న్యూట్రల్, మళ్ళీ 4 ప్రెస్ 1 ప్రెస్ 2 3 4. ఓకేనా? ఇప్పుడు మనం వెహికల్ స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసుకొని పోతున్నాం. కొద్దిగా స్పీడ్ పోగానే సెకండ్ గేర్ వేయాలి, ఇంకా స్పీడ్ పోగానే థర్డ్ గేర్ వేయాలి, ఇంకా స్పీడ్ పోగానే ఫోర్త్ గేర్ వేయాలి. మళ్ళీ ఫోర్త్ గేర్లో స్పీడ్ పోతుంది. కొద్దిగా స్లో చేయాలంటే ఒక గేర్ మైనస్, మళ్ళీ పోతే ఇంకా కొద్దిగా స్లో చేయాలంటే సెకండ్ గేర్. ఎట్లా వస్తున్నాం? న్యూట్రల్ ప్రెస్ సెకండ్ గేర్. ఇట్లా కూడా రావచ్చు మీరు, లేకపోతే డైరెక్ట్ థర్డ్ ఉంది కదా, థర్డ్ నుంచి డైరెక్ట్ ప్రెస్ చేసి కింద కూడా రావచ్చు. మనం మీకు ఏది ఈజీ ఉంటుంది అది మీరు చేయొచ్చు. అదే సెకండ్లో ఉన్నాం, మొత్తం వెహికల్ ఆగిపోయింది, అప్పుడు మనకు ఫస్ట్ చేయాలి. అదే మనం ఫోర్త్ గేర్లో స్పీడ్ పోతున్నాం, మనం సడన్గా కూడా వచ్చింది, సైకిల్ వచ్చిందా సడన్ బ్రేక్ కొట్టినాం. మనం కొట్టగానే ఫోర్త్ నుంచి ఎక్కడైనా పోవచ్చు, డైరెక్ట్ ఫస్ట్, డైరెక్ట్ రివర్స్, డైరెక్ట్ సెకండ్, డైరెక్ట్ థర్డ్, ఎక్కడైనా పోవచ్చు. కానీ ఫస్ట్ నుంచి ఎక్కడ రాలేదు మనం. ఫస్ట్ నుంచి సెకండ్, సెకండ్ నుంచి థర్డ్, థర్డ్ నుంచి ఫోర్త్ లైన్గా రావాలా. ఓకే? చలో ఫస్ట్ గేర్ ప్రాక్టీస్ చేస్తాం. ఏంటి ప్రాక్టీస్? 1 2 మీద 3, మళ్ళీ కింద 4, మళ్ళీ ఒకసారి 1 2 న్యూట్రల్ 3 4, మళ్ళీ న్యూట్రల్, మళ్ళీ ఒకసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ న్యూట్రల్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ గేర్ వెళ్ళి ఫస్ట్ గేర్ ప్రెస్ ఫస్ట్. ఇప్పుడు నడు తీసేయడం, ఇక్కడ చేయి పెట్టద్దు, ఇంకా కాలు మీద పెట్టుకుని రైట్ పోతుందా? అది మీద పొట్టనే మీద స్పీడ్ బ్రేకర్ వస్తుంది కదా, స్పీడ్ బ్రేకర్ రాగానే మళ్ళీ 2 minutes స్లో చేయాలి. थोड़ा मारता है रिकॉर्ड स्लो ఉండదు మళ్ళీ స్పీడ్ కాగానే 3వ గేర్. ఇటు వెహికల్ ఎక్కడ పోతుంది? గేర్ వేసేటప్పుడు వెహికల్ ఇటు ఇటు పోవద్దు, స్టీరింగ్ కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ సెకండ్ గేర్. గేర్ వేసినప్పుడు మనకి దీన్ని లూజ్ పెట్టాలి, స్టీరింగ్కి. దీనికి టైట్ పట్టేస్తే స్టీరింగ్ ఒక కట్టిగా వెళ్ళిపోతుంది. స్టీరింగ్ లూజ్
లూజ్ పెట్టాలా? నాకు గేర్ కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి. అంటే ఇటు సైడ్ ఆలోచిస్తున్నా. అట్లా అది ఇటు చేయాలమ్మా. ఇప్పుడే అది ఇటు సైడ్ గేర్ ఏ గేర్ వేయాలి? రెండు గేర్ పడిందా? ఎక్కడైనా జరిగిందా? జరగలేదు. మళ్ళీ ఇది కూడా కదులుతాలి కదా. అయితే లూజ్ వదిలేసి ఇది లూజ్ చేయాలమ్మా.